హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ఒక కమర్షియల్ మూవీ హిట్ అవ్వాలి అన్నా లేకపోతే ఆ మూవీకి ఒక మంచి హైప్ అండ్ బజ్ క్రియేట్ అవ్వాలన్నా కూడా మెయిన్గా ఐటమ్ సాంగ్ వల్లనే చాలా వరకు ఆ హైప్ అండ్ బజ్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ మధ్య కాలంలో దర్శకులు డైరెక్టర్స్ అందరూ కూడా అదే తరహాలో ఇప్పుడు శృతి హాసన్ కూడా మనం చూసుకున్నట్టయితే శృతి హాసన్ నుంచి చాలా వరకు ఐటమ్ సాంగ్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ శృతి హాసన్ మీద ఒక టాపిక్ గురించి చర్చ జరుగుతుంది. అదేంటంటే మనకు తెలిసినంత వరకు శృతి హాసన్ చాలా వరకు మనకి ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఉంటది. మనందరికీ తెలిసిన విషయమే. సో శృతి హాసన్ ఐటమ్ సాంగ్స్ చేస్తున్నప్పుడు ఎంతవరకు జస్టిస్ ఇస్తుంది ఆ సాంగ్స్‌కి అన్నది ఇక్కడ డిస్కషన్‌గా మారింది. అండ్ చాలా వరకు కూడా శృతి హాసన్‌కి ఈ ఐటమ్ సాంగ్స్ సెట్ అవ్వట్లేదు అనే ఒక ట్యాగ్‌లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే మనం నార్మల్‌గా చూసుకున్నట్టయితే యాజ్ ఎ యాక్ట్రెస్‌గా కాకుండా మనకి ఒక మంచి రాక్ స్టార్‌గా కూడా తెలుసు శృతి హాసన్. సో ఆమె బాడీ లాంగ్వేజ్ చూసుకున్నప్పుడైతే ఎప్పుడు మనకి ఆ పాప్ బేస్, వెస్ట్రన్ బేస్‌లా కనిపిస్తది కాబట్టి సో శృతి హాసన్ ఎప్పుడైతే ఈ రా ఐటమ్ సాంగ్స్‌లోకి తీసుకొచ్చినప్పుడు ఆమె బాడీ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా వెస్ట్రన్ బీట్స్‌లోకి హ్యాబిచ్యుయేట్ అయిన విధంగా కనిపిస్తుంది. మనం మాట్లాడుకున్నట్టయితే మొన్న టాలీవుడ్‌లో కూడా మనకి 'పుష్ప' మూవీ నుంచి 'ఊ అంటావా' ఆ సాంగ్ ఎంత బజ్ క్రియేట్ చేసిందో మనకి సమాంత గారు ఐటమ్ సాంగ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ మనకి 'తమన్నా' నుంచి 'కావాలయ్యా' అనే సాంగ్ ఏదైతే హైప్ క్రియేట్ చేసిందో మనం 'పూజా హెగ్డే' సాంగ్ కూడా చూసినాం. 'మోనికా' సాంగ్ ఆ సాంగ్ కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. వాళ్ళతోని కంపేర్ చేసుకుంటే మన శృతి హాసన్ సాంగ్ శృతి హాసన్ మూవీ నుంచి చేసిన ఐటమ్ సాంగ్ 'హూక్ స్టెప్స్' కూడా అంత ట్రెండ్ అవ్వలేదు. మరి దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మాక్సిమం శృతి హాసన్ బాడీ ఎక్కువగా వెస్ట్రన్ పాప్ మ్యూజిక్‌కి మాత్రమే సెట్ అవుతుంది అని చాలా వరకు కూడా అనడం జరుగుతుంది. అండ్ దీని గురించి పక్కన పెట్టినట్టయితే అండ్ ఒక ఐటమ్ సాంగ్‌కి మెయిన్‌గా కావాల్సింది ఏంటి అంటే ఆ మంచి సాంగ్ కంపోజింగ్ అండ్ ఇంకా కొరియోగ్రఫీ కూడా. అండ్ శృతి హాసన్‌కి చాలా ఇమేజ్ ఉన్న హీరోయిన్ యాజ్ ఎ యాక్ట్రెస్‌గా, యాజ్ ఎ రాక్ స్టార్‌గా. సో శృతి హాసన్‌ని కొంచెం వాళ్ళు ఆ మంచి మ్యూజిక్ కంపోజ్ చేసి ఆ మంచి కొరియోగ్రఫీ చేసుకున్నట్టయితే డెఫినెట్‌గా శృతి హాసన్ కూడా ఇందులో గెట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ చాలా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు అందరూ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ శృతి హాసన్ చేతిలో చాలా ఐటమ్ సాంగ్స్ అయితే చేతిలో ఉన్నాయి. సో మరి దాని గురించే మాట్లాడుతున్నారు అందరు డైరెక్టర్స్ కూడా. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.